అందుకనే కంచి పరమాచార్య భద్రస్వామి గారు చెబుతారు, ఏమండి మేమందరం బాగున్నాము, మా పిల్లలు కూడా బాగున్నారు, దాని యొక్క ఫలితం ఏమిటండి అంటే, ఏమీ లేదు నాయన, ఒక సైకిల్ తొక్కేవాడు ఫస్ట్లో బాగా తొక్కాడు 1 కిలోమీటరు, తర్వాత తొక్కలే, అలా పట్టుకుంటే వెళ్ళిపోతూ ఉంది తొక్కకపోయినా. మన పూర్వీకులు బాగా తొక్కేశారు, జపాలు హోమాలు యజ్ఞాలు యాగాలు చేశారు. ఇప్పుడు మనం ఉదయం 4ంటికి స్నానం చేయట్లా, దేవతా స్నానం లేదు, 5ంటికి ఋషి స్నానం అక్కర్లేదు, 5:30, 6 మనుష్య స్నానం అక్కర్లేదు, 6:30 దాటితే రాక్షస స్నానం, మనం ఎప్పుడు అవే చేస్తాం, రాక్షస బుద్ధులే ఉంటాయి. కాబట్టి యజ్ఞయాగాదులు చేయకపోయినా పూర్వం వాళ్ళు తొక్కేశారు కాబట్టి సైకిల్ యొక్క ప్రభావం ఇప్పుడు వస్తుందన్నమాట. మళ్ళీ మన జనరేషన్ తర్వాత నెక్స్ట్ వాళ్ళకి కూడా ఇవ్వాలిగా, కాబట్టి మనం అంతా ప్రయత్నం చేయాలి అనేటువంటి చెబుతూ ఉంటారు. మన భారతీయ సాంప్రదాయంలో ఒక అక్షరానికి ఒక అర్థం ఉంటుంది. భా అంటే ప్రకాశించేటువంటిది అని అర్థం. ఏం ప్రకాశించాలి అంటే నిత్యాగ్నిహోత్రులు అన్నమాట.